హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు నా శ్రీరామనవమి పూజ నేను ఇలా మా ఇంట్లో నేను ఇలా చేసుకున్నానండి. పిల్లలకి సెలవు కదా, నేను పిల్లలు కలిసి ఇలా చక్కగా చేసుకున్నామండి. మనస్ఫూర్తిగా తండ్రి అందరికీ ఆరోగ్యాలను ఇచ్చి ఆనందంగా ఉండేట్టు చూడు తండ్రి అని నాకు తోచిన విధానంలో నేను ఈరోజు శ్రీరామనవమి పూజ చేసుకున్నానండి. అలానే ఎక్కువగా ఏం అవసరం లేదండి. బియ్యం పిండితో 4 ప్రమిదలు చేసుకున్నాను. 3, ఒకటి తులసమ్మ దగ్గరికి, రెండు పక్కలకి. అలానే నిన్న రాత్రే, ముందు రోజు రాత్రే తులసమ్మ దగ్గర బొట్లు పెట్టుకున్నాను, ద్వారంకి బొట్లు పెట్టుకున్నాను. చక్కగా పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నానండి. ఉదయానికి శుభ్రంగా ఇల్లంతా ఎప్పుడు పాజిటివ్గా ఉండాలండి. మనం ఎంత బయటన ఎన్ని చిరాకులు ఉన్నా సరే ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతిగా ఉండాలంటే ఎప్పుడు మనం ఇల్లుని నీట్గా శుభ్రంగా ఉంచుకొని మంచి పరిమళం వచ్చేట్టుగా ఎప్పుడు ఇలాగ ద్వార పూజ అది చేసుకొని నీట్గా ఉంచుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది పాస్ అవ్వకుండా పాజిటివ్ ఎనర్జీతో బాగుంటుందండి. ఎప్పుడు కూడా మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇంటిని ఎప్పుడు నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే దైవస్మరణ ఎప్పుడు మానకుండా ఉండాలండి. అలానే ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేను హనుమాన్ చాలీసా చదువుదాం అనుకుంటున్నానండి. నేను హనుమాన్ చాలీసా రోజుకి 3 సార్లైనా తప్పకుండా చదువుకుంటాను. నాలో నేను ఏదో టైంకి చదువుకుంటాను అనమాట. అలా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ ఎక్కడుంటే రాముడు అక్కడ ఉంటారు, రాముల వారి నామజపం ఎక్కడుంటే హనుమాన్ అక్కడ ఉంటారని అందుకే నేను హనుమాన్ చాలీసా చదువుదాం అనుకుంటున్నానండి ఈరోజు. జై శ్రీరామ్. శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణో రఘువర విమలయస జోదైక పలచారి బుద్ధిహీన్ తన జానికై సుమిరో పవన్ కుమార బలబుద్ధి విద్యా దేహమోహ అరక్కలేష్ వికార్. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జై కపీశ తిహ లోక ఉజాగర రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర పవనసుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కాంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాదువజ్రాడు ధ్వజా విరాజే కాందే మూంజ జనేవు చాజే శంకర సువన కేశరి నందన తేజ ప్రతాప్ మహాజగవందన విద్యావాన గునియాతి చాతుర రామక కరవేకో ఆతుర ప్రభుచరిత్ర సునివేకో రస్య రామలకన్ సీతామన వశ్య సూక్ష్మరూపధరి సిహది కావా వికటరూపధరి లంకజరావా భీమరూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సవారే లాయ సజీవన లకన్ జయాయే శ్రీ రఘువీర హర్షివరి లాయే రఘుపతి కిన్హి బహుతు బడాయి కహాభరత సమ తుంపురి బాయి సహసవదం తుమరోయసి గావే అస్క శ్రీపతి కంటలగావే సనకాదిక బ్రహ్మాది మునీష నారద సారద సహితాహీష యమకుబేర దిక్పాల్ జహాతే కవి కోవిదిక సహకైకహాతే తుమ ఉపకార సుగ్రీవ కిన్భ రామమిలాయ రాజపద దిన్భ तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भाई सब जग जाना युग सहस्त्र योजन पर वानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलदिलांगी गए अशरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुमरे तेते राम दुआरे तुमर कवारे होतन आज्ञ बीनु पैटारे सब सकुल है तुम्हारी शरणा तुम रक्षक का हो को डरना आपन तेज संहारो आपै तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट न आवे महावीर जब नाम सुनावे नासे रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान चुड़ावे मनक्रमासन जानजो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कई लावे तासु अमित जीवन फल पावे चारो युग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता अश्वर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सादर तुम रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंतकाल रघुवतपुर जाए जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरिय हनुमत से सर्वसुख करे संकट हटे मिटाई सब पीरा जो सुमरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह शतवार पाठ कर जोई छूट ही बंद महाशुक होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हर चेरा की जयनाथ हृदय महडेरा दोहा पवन तनिया संकट हरण मंगल मारुति रूप रामलकन सीता सहित हृदय बसह सुरभूप 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 इति श्री हनुमान चालीसा. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరానను ఓం నమైతి. ఓం జై శ్రీరామ్. ఓం శ్రీ సీతారామాంజనేయ నమః. చల్లగా చూడుతండి అని కోరుకుంటూ నేను హనుమాన్ చాలీసా ఇలా రోజుకి 3 సార్లైనా కనీసం చదువుకుంటానండి. మీరు కూడా వీలైతే తప్పకుండా చదువుకోండి. చాలా ధైర్యంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు వచ్చినా సరే తట్టుకొని ధైర్యంగా నిలబడే శక్తిని ఇస్తాడు హనుమాన్ మనకి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను హనుమాన్ చాలీసా ఎలా చదివానో తప్పకుండా కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే లీవ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు ఇలా నాకు ప్రశాంతంగా హనుమాన్ చాలీసాతో నా శ్రీరామనవమి అయిపోయిందండి. చక్కగా చేసుకున్నాను. ఎంతో మనస్తృప్తిగా కూడా చేసుకున్నానండి. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.